అడవికి వచ్చున్నాను, మీకు అంతా చూపిస్తాను. ఎట్టన్నది అడవిలోకి చూపిస్తాను, చూడండి ఎట్టున్నదో. ఇక్కడ అంతా తోట ఇది చూపిస్తాను, చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నదో చూద్దారండి, ఎలా ఉన్నదో. అంతా ఇది తగిలి చెట్లు ఇవి, ఇక్కడ అడవి ఇది చూపిస్తాను ఎలా ఉన్నది. సరే చూద్దాం రండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నది. ఇదంతా అడవి చూపిస్తాను మీకు, చాలా పెద్దదిగా ఉంటుంది. ఇదంతా 20 ఎకరాలు, ఇదంతా చూపిస్తాను మీకు. మీరు కానీ రండి చూద్దాము, లైవ్లో చూపిస్తాను ఎలా ఉన్నదో. అంతా ముళ్ళ చెట్లు ఇవంతా పెద్ద పెద్ద అంతా మాకులు అయిపోయినాయి. ఎలా ఉన్నదో చూస్తాను, చూద్దురండి, అంతా చూపిస్తాను మీకు. అదే పెద్ద పక్షులు అవన్నీ గూళ్ళు పెట్టున్నాయి. అయితే ఒకరోజు లోపల పోవాలి చూడాలంటే, లోపలికి పోయినా చూపిస్తాను, చూస్తాం రండి ఎలా ఉన్నదో. ఇదంతా అంతా అడవి ఇది, ఇవన్నీ చెట్లు పెట్టేసి ఇచ్చేసేస్తున్నారు. అందరికి చూద్దాము. ఇదంతా లోపలికి పోదాము, లోపలికి పోయినాక అంతా చూపిస్తాను ఎలా ఉన్నది. పెద్ద అన్ని చెట్లు పెద్దవి, ఇవి ఫస్ట్ ఎండు దాకా ఉన్నది. చూద్దాం ఎలా ఉండదు అనేది. పుట్ట పెట్టి ఉన్నది ఇది చెట్టుకి, ఎలా ఉన్నది చూడండి. ఎట్ట ఎక్కేస్తున్నది, ఇది చెదురులేదు, ఇది ఎక్కేస్తున్నది దీనికి ఫుల్గా. ఇది మామూలు పుట్ట ఎట్టుంటుందో పాము పుట్ట ఆ విధంగా ఉన్నది, ఆ టైప్లో వచ్చేస్తున్నది. ఇంకా చాలా పెద్దది వస్తుంది ఇది, చూడండి ఎట్టున్నదో. అది ఎందుకు మనం చెట్టు కొట్టేసింది చెప్పేది. లోపల వస్తున్నాయి సౌండ్, కిక్ 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 అంట. ఇలా ఫ్రెండ్స్ ఎలా ఉన్నది చూడండి. ఎంత బాటిల్ ఇక్కడ ఎవరెవరో వచ్చి తాగేసి ఎంత వచ్చినాయి, ప్లాస్టిక్ కవర్లు అన్నీ వేసేస్తున్నారు. ఇక్కడ ఈ విధంగా చేసేస్తే రాత్రిలో జంతువులు తినేసి వాటికి వైరస్ ఏదో వస్తూ ఉన్నది. అవి ఈ విధంగా చేయకుండా ఉంటే బాగుంటుంది వాటికి, జంతువులకి. అవి కొన్ని కొన్ని మరుగైపోతున్నాయి, మనకు కనిపించట్లేదు అన్నమాట. జంతువులు ఇవైపోతూ ఉన్నాయి, మన కంటికే కనిపించట్లేదు. ఈ విధంగా చేస్తూ ఉన్నారు అందరూ వచ్చి. ఈ విధంగా అంటే మా అవి కానీ మనలాగే మన మనుషులు, అవి జంతువులు. అయినా మామూలుగా చూసి ఒకరోజు ఇది చేయండి, ఈ విధంగా అయితే చేయబాకండి. ఒక పక్కన వేయాలి, ఇక్కడ తెచ్చి మధ్యలో వేసేసి అవి చాలా జంతువులు ఇవైపోతూ ఉన్నాయి. చెట్లు కొట్టేస్తూ ఉన్నారు. ఏమంటే ఇక్కడ పుండ్ల చెట్లు అవి ఉంటే బాగుంటుంది. జంతువుల కోసం ప్రభుత్వం తీసుకొని మంచి దగ్గరగా ఉండేది వాళ్ళకి వేసినారంటే మనుషులు ఉండే దగ్గరికి జంతువులు రావు, చాలా వరకు బాగుంటుంది. ప్రభుత్వం కానీ దీన్ని తీసుకొని అడవుల్లో ఈ విధంగా చెట్లు పండ్లు పొలాల చెట్లు వేసినారంటే బాగుంటుంది దీనికి. అయితే అట్టేటప్పుడు ఏమి రావు, ఇవన్నీ కొట్టేస్తూ ఉన్నారు ఉండేదంతా. అందువల్ల ఈ విధంగా మన పైకి ఎక్కడంటే అక్కడ ఇది వస్తూ ఉన్నది. అడవిల్లో చాలా వరకు చెట్లన్నీ కొట్టేసి జంతువులు మనకేం కనిపించలేదు. అప్పుడు నేను చిన్నప్పుడు అయితే తంగేడు పూల చెట్లకు వచ్చేదికైతే చాలా కనిపిస్తున్నాయి, కుందేళ్ళు అవన్నీ కనిపిస్తున్నాయి, కుందేళ్ళు పిల్లులు. ఇప్పుడు అంతా అడవులు సదర పెట్టేసిన దానివల్ల ఏవి కనిపించట్లేదు. చూద్దాం, తంగేడు పువ్వులు చూపిస్తాను. తంగేడు పువ్వు అంటే మనకి ఏదైనా పాత పంటకు పనికి వస్తుంది అంటారు, అదే చూపిస్తాను. తంగేడు చెట్టు చూడండి ఎలా ఉన్నదో, ఇదే తంగేడు చెట్టు అంటే. తోట ఇది కానీ చూపిస్తాను. లోపల చూద్దాం, అంతా పక్షులు ముక్కులు అరుస్తూ ఉన్నాయి, శబ్దాలు వస్తున్నాయి. అందువల్ల మనం అక్కడికి పోతాము, చూపిస్తాను ఎలా ఉన్నది చూద్దాం. సైలెంట్గా చూపిస్తాను ఎలా ఉన్నది. అరస్తూ ఉన్నాయి పిచ్చుకలు, చూద్దాం ఎలా ఉన్నది. చూడండి, ఇవి వచ్చి ఇది తంగేడు అంటారు దీన్ని. ఇది దిష్టికి మంచిది. ఇది మన ఇంటి ముందర కట్టుకుంటారు. ఇది నేరేడుది, అదే దీని పేరు ఏదో అంటారు, నాకు కానీ ఐడియా లేదు. ఇది మన ఇంటి ముందర కట్టుకుంటే దిష్టికి మంచిది అంటారు. ఇది చూడండి ఎలా ఉన్నదో. ఇలాంటివి మన ఇండ్ల ముందర ఉన్నాయి. మనం ఇది పచ్చడి కానీ చేసుకుంటాం. ఇది చాలా బాగుంటుంది. ఇది చూడండి, ఇది మీకు తెలిసినట్టుగైతే కామెంట్ చేయండి. ఇది ఏమనేది నాకైతే ఐడియా లేదు, పేరు గుర్తు రావట్లేదు. ఇది ఇంటి ముందర ఉంటే చాలా బాగుంటుంది, దిష్టికి అన్నిటికీ మంచిది ఇది.
పక్షుల కోసం పోతా ఉన్నాము. మమ్మల్ని చూసి మేము నడిచే శబ్దానికి వెళ్తా ఉన్నాయి అవి. అయినా పోయి చూస్తాము, కొద్ది దూరం అనేసి పోతా ఉన్నాము. చూస్తాం, చూపిస్తాను మీకు ఎలా నచ్చుతుందా అండి. స్లోగా వచ్చినారంటే చూపిస్తాను మీకు. చూడండి నిదానంగా వినండి ఎలా ఉన్నాయో. పిచ్చుకలు చిన్న చిన్న పిచ్చుకలు అసలు చాలా మరుగైపోయినాయి, మనకి ఎప్పుడు కనిపించవు. ఇది చూడండి నిదానంగా రండి, చూద్దాం ఎలా ఉన్నాయో. అంత చెట్లు ఉన్నాయి, అరుపులు. మేము పోతా ఉంటే అవి వెళ్తా ఉన్నాయి, అవి ఉండట్లేదు. చూద్దాం చూడండి ఎలా ఉన్నదో. మా సౌండ్ కాళ్ళ సౌండ్కి అవి వెళ్తా ఉన్నాయి. ఆకు ఎండిపోయి అంతా ఎందువల్ల అంటే ఎండిపోయే విధంగా ఏదన్నా ఒకరు ఎవరన్నా వచ్చి అగ్గిపొల్లు వేసినారనుకోండి తప్పని కాలిపోతుంది. సగం ఈ వల్లే ఈ విధంగా జరిగేది. పెద్ద అడవిలో ఎక్కువగా మంటలు రావడం కారణం ఏమంటే ఈ ఆకులే ఈ విధంగా కింద పడిపోయినవి. ఈ విధంగా వచ్చిన దానివల్ల మంటలు వచ్చేస్తూ ఉన్నాయి. ఈ విధంగా లేకుండా చూసుకునేదంటే బాగుంటుంది. ఇప్పుడు ఈడ వరకు తీసాము ఈ వీడియో. ఇక నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. లైక్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్. ఎందుకంటే ఇక్కడ వరకు వచ్చాము, ఇంతవరకు అయింది తీసాము. ఇంకా మీకు మళ్ళీ చూపిస్తాను. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం ఫ్రెండ్స్.